నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందన్నారు. న్యూసెన్స్ చేయడం, మందు తాగి గొడవలు చేయడం, గంజాయి మత్తు పదార్థాలు లాంటివి సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. విశాఖ కమిషనర్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. మరికొన్ని గంటల్లో విశాఖ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి సూచనలు పోలీసుల తరపున ఇవ్వబోతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ నగర సిపి బాగ్జీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రధానంగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి, ముఖ్యంగా ప్రజలకు మీరే సూచన చేయబోతున్నారు సార్? ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ చెప్తున్నాం, ఈ సందర్భంగా మీరు ఎంజాయ్ చేయండి, కానీ చట్టం పాటించండి, క్షేమంగా ఉండండి, నేరం నుండి దూరంగా ఉండండి, పోలీస్కి సహకరించండి. ముఖ్యంగా రోడ్ మీద తిరుగుతూ ఉండగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించాలి. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవర్ లేకపోతే పిలియన్ రైడర్ బండి నడపడం, 4 వీలర్ మీద లోపల ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం, హెల్మెట్ కూడా బిఎస్ఐ సర్టిఫైడ్ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ కాకుండా వేరే హెల్మెట్ ధరించడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రెక్లెస్ డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్తో సహా నాయిస్ పొల్యూషన్ సృష్టిస్తూ డ్రైవింగ్, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. మేము కఠినంగా ప్రవర్తిస్తాం. సార్, ఈవెంట్లకి ఎన్ని గంటల వరకు సమయం ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఈవెంట్ ఏ టైం వరకు టైం అడిగితే అది చూసుకొని మేము ఇండివిజువల్ అప్లికేషన్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అందులో మెన్షన్ చేస్తాం. కానీ అందరూ మామూలుగా 12 వరకు ఖచ్చితంగా ఈవెంట్స్ పెడతారు. 12 తర్వాత కూడా కాసేపు కంటిన్యూ చేస్తారు. అది పరిస్థితి చూసి రాతపూర్వకంగా పర్మిషన్ ఇస్తాం. సార్, ఎవరైనా ఈ వేడుకల్లో డ్రగ్స్ వాడినట్టు కానీ గంజాయి వాడినట్టు కానీ ఉంటే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అటువంటి వారికి మీరు ముందుగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఇప్పుడు మా పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్లో అన్ని చోట్ల తిరుగుతున్నారండి. డ్రోన్స్, సీసీటీవీ అన్నీ మేము పెట్టాము నిఘా పెట్టడానికి. కాబట్టి ఎవరైనా డ్రగ్స్ ఉపయోగిస్తే, సేవిస్తే దొరికిపోతారండి, జాగ్రత్త. సార్, ఇప్పుడు ఆర్కే బీచ్లో వేలాది మంది వస్తారు సార్ ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి. వారికి ఎంతవరకు సమయం ఉందని చెప్తున్నారు? వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మీరు అందరూ ఆర్కే బీచ్ చాలామంది 12 వరకు ఉంటారండి. మాకు ఇబ్బంది లేదు. చట్టం పాటిస్తూ ఉంటే మేము కూడా సహకరిస్తాం. దయచేసి ఓపెన్ డ్రింకింగ్ చేయకండి, మందు సేవించి ఉంటే ఆ పరిస్థితుల్లో బండి నడపకండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పోలీస్ శాఖకు సంబంధించిన నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరంగా వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఏ చట్టం ఉల్లంఘిస్తే ఆ చట్టం కింద మేము కేసు పెడతాము. 7 సంవత్సరాలు జైలు శిక్ష కంటే ఎక్కువ శిక్ష ఉంటే ఖచ్చితంగా జైలు వెళ్తారు. తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇవ్వకుండా జైలు శిక్ష వస్తుంది. ఎవరైనా నిబంధనలకు లోబడి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, లేదంటే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సిపి బాగ్జీ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.